వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మావాడైతే మంచిగా దిల్కుష్ లా రెడీ అయిపోయిండు. ఎటు పోతున్నాం అంటే మాకే తెలియదు. ఫోన్ అయితే పోతున్నాం. పొద్దున్నే లేపిండి తీసుకొని పోతుండు. సేమ్ ఈసారి కూడా అంతే. కానీ ఇక్కడ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ కొడతారంట. అవునా? అందరు హెల్మెట్ పెట్టుకొని వచ్చి బంక్ లో పెట్రోల్ కొట్టించుకోండి. లేకపోతే ఇక మా వన్ లెక్క ఇజ్జత్ పోతుంది. ఇక్కడ నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. Few moments later. అయిపోయింది, బతికి అయిపోయింది. మళ్ళా మావాడు రాంగ్ రూట్ లో వస్తుండు. అట్లుంటది మావంతోని సెడి చేసి పడదు పిండి గ్యాప్ లా. చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్ తో తిరుగుతున్నా. ఎట్లుంటది మరి మనతోని? పోలీసులు పట్టుకున్నారని మీరు బాధపడకండి ఫ్రెండ్స్. మీకు ఎలానైనా వీడియో అందిస్తాను. అది నేను మీకు మాటిస్తున్నా తల్లి. పోలీసులు పట్టుకునే కారణం ఏంటంటే ట్రిపుల్ రైడింగ్. మా సిఆర్ పప్పి అనేటోడు క్లాస్ గుట్టేసి మా కోసం వచ్చాడు. వానికి మీసాలు గడ్డం లేదని చెప్పేసి ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు చిన్నపిల్ల కానీ ఎట్లా వదులుతున్నావు అని చెప్పి ట్రిపుల్ రైడింగ్కి 1200 రూపీస్ వేసాడు. ఏదో ఒకటి బతిలాడు అంటే మరి దిగజారిపోయినాం. ఎందుకు నీకు బతుకు ఎందుకు దిగజారిపోతే 100 రూపాయలు వేసిన లాస్ట్కి ఫైన్. చాలా హ్యాపీగా ఉంది. దీని ఎంత కారణం ఏంటంటే మేము ఒక అబద్ధం చెప్పాం. ఆ అబద్ధం ఏంటంటే పొద్దుగల 6 గంటలకు లేచి లాస్ట్ వీడియోలో పొద్దుగల 6 గంటలకు లేచి ఇట్లా ఇది కొత్త షర్టు అది అనేసి ఆ రోజు మేము స్నానం చేయలేదు, ఏం చేయలేదు. అప్పటికి స్నానం చేయక 2 డేస్ అయింది. ఏదో ఒకటి ముఖం కడుక్కొని ఫేస్ వాష్ చేసి వచ్చేసాం. ఆ వెంకీవాడు నాకు కొత్తగా అన్నది. అది ఇప్పటికి ఒక దగ్గర 20-30 సార్లు వేసుకోండు. అయినా సరే ఆడు కొత్తగా ఆడొక అబద్ధం ఆడిండు. ఈ అబద్ధాలన్నిటికీ కారణమే ఈరోజు చూపెట్టింది మనకి. ఏందో అయినా పర్లేదు, మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేము భావిస్తున్నాము. అట్లా ఇంకా వీడియోలు చేస్తూనే ఉంటాము. ఇప్పటికే వీడియో చాలా లేట్ అయిందని నాకు అర్థమైపోతుంది. కాకపోతే కొద్దిగా హాలిడేస్ వచ్చినా ఇంటికి వెళ్ళడం వల్ల వీడియో లేట్ అయింది. ఇకపై అలా ఏం జరగదు. ఒక 2-3 డేస్కి ఒక వీడియో వచ్చేస్తుంది. మీరు సపోర్ట్ చేయండి, మీకోసం ఏమైనా చేస్తాం. Few moments later. నేను వచ్చేసి ఇప్పుడు మన వెంకీ నిక్నేమ్ అతన్ని రిసీవ్ చేసుకుని వెళ్తున్నాం. వచ్చేసినాం, మొత్తానికి బస్ స్టాండ్లోకి వచ్చేసినాం. వాడు ఏం చేస్తాడో చూడాలి. బస్ దిగేంటంట, కాల్ చేశాడు. పులి మొత్తానికి అయితే వస్తుంది బాండ్లోకి. Few moments later. ఈరోజు అయితే కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి. చెప్పరా వెంకీ, ప్లానింగ్స్ ఏంటి? ప్లానింగ్స్ ఏం లేదు మామ. బనానాస్ ఆవులకి వేద్దామని అనుకుంటున్నాం. వేద్దాం ఇవాళ. పప్పిగాడు బనానాస్ తెచ్చిండు. పప్పిని చూసుకోవచ్చు. బనానా అయితే మోస్తున్నాడు పాపం. చాలా దూరం నుంచి మోస్తున్నాడు. వీడికైతే కొంచెం కూడా జాలి లేదు. తిరుగుతున్నాడు హీరో లెక్క. అడుగుపోవడానికి మాట్లాడలేదు. కల్లీకి వచ్చాం. వీటి కల్లీలో మనకు దొరకదంటూ ఏంది లేదు. నల్గొండ ఏమో అని భయంగా ఉంది మామ. నేనుండగా నీకు భయం ఎందుకురా? నువ్వు ఉన్నావని భయం. మామ జాగ్రత్త మామ, నువ్వు లేకపోతే మా ఈసీ క్లాసు అంతా చిన్నపోతుంది. నీతో కామెడీ అయినా నువ్వే చూసావా మా ఫ్రెండ్ జాన్లికుండే. పొడుసా 36 కుట్లు పడతాయిరా. నువ్వు పొడిచినా సరే నేను చూసుకుంటా మామ. కానీ నువ్వు దానికి మనస్ఫూర్తిగా ఒకటి మామ. గోమాతలో పెడితే మంచి పిల్ల దొరుకుతుందంట. ఆవుకైతే ఇప్పుడైతే మావాడు ఒకటే బనానా పెట్టిండు. ఆవు చాలా ఫీల్ అవుతుంది ఒక బనానా పెట్టినందుకే. మా బడ్జెట్ చాలా లోలో ఉంది. భయపడుతున్నాడు పొడుస్తాదేమో అని. ఫ్రెండ్స్, మీరు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఆవులకి బనానా పెట్టడం ముఖ్యమా లేకపోతే గడ్డి పెట్టడం ముఖ్యమా? చెప్పమా చెప్పాలి. నాకేం తెలియదు. తెలుసు గడ్డి పెట్టడమే ముఖ్యం. అది ముఖ్యం కాదు. బనానాస్ కంటే గడ్డి పెట్టడం ముఖ్యం. నేను ఇప్పుడు ఆవు ఏమనుకుంటుందిరా వెంకీ? ఏం లేదు, ఇప్పుడు గడ్డి వేద్దాం అనుకుంటుంది కదా. అప్పుడు ఆవు బిలైక్ గడ్డి నువ్వు పెట్టాలా, నేను తినలేక నా గడ్డి. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. పాపం చిన్నదూడ పొడిస్తే 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ మీరే కట్టేయాలి. ఓకే, కొమ్ములు లేవరా దానికి పెట్టరా. అలాగనే వాళ్ళు కూడా అల్లుంటుంది. వాళ్ళు పెడుతున్నారు. ఇంకొక అంకుల్ వాళ్ళు వచ్చిళ్ళు, అంటే ఆవులకి సహాయం చేద్దామని.
నీకు ఇయ్యదురా రే నువ్వెందనుకున్నారా ఇష్టపడుతున్నావు ఆవాడు పెడదామని పోతుండు తినట్లేదు నేను ఎందుకు తింటారా ఏమనుకుంటున్నారు నువ్వు నేను తింటా అంటరా నువ్వు పెట్టిన బువ్వ తింటా అంటని అంటుంది అది అయినా తింటలేదు అది పొడుస్తుంది కుక్కల దగ్గర రావాయే ఆవుల దగ్గర రాకపోయా ఎందుకురా నీ బతుకు చూసేసాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య వస్తుందిలే మామ ఎందుకు ఫీల్ అవుతావు వేస్ట్ కాడు ఆవులకు పెట్టరా అంటే ఇడు తింటున్నాడు చిన్నపోతే నువ్వు అది వాడు తిన్నాడా లేకపోతే ఆవు తినేది అర్థం కావట్లేదు పేరుకి మాత్రం అక్కడ బనానా తీసుకొని పోయి సాటుకు వేసుకొని తింటూ అది పెట్టినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అరే అది తిన్నదా నువ్వు తిన్నవారు లేకపోతే నువ్వు మంచిదానివే నేనే లంగోని వాగుల్లో వంకల్లో అనుకుంటా మావాడు పోతుండు దీనికోసం నేను కష్టపడాల్సి వస్తుంది అన్ని దూకాల్సి వస్తుంది వెయిట్ ఐ విల్ డూ ఇట్ దూకలేసనా దూకిన ఫైనల్లీ అరే అది తింటే నేను ఎలా మీరు కుష్టపోలని తెలుసురా దానికి ఎందుకురా మీరు పొడుస్తుందిరా ఎందుకురా నాకు భయం అవుతుందిరా. సో అదైతే తింటలేదు, దానికి జ్వరం వచ్చినట్టుంది. హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఏమో మరి వాడు పెట్టిన తింటలేదు. మావాడు ఇంకొక ఆవుకు పెడుతుండు, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుండు ఈ ఆవు పెట్టనీకి. సో ఆవు తిన్నట్టే వీళ్ళు కూడా తింటలేరు. నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఫైనల్లీ ఆవులు చాలా ఆనందంగా ఉన్నాయి అని మాకు అర్థమైపోతుంది. నేను పెట్టిన చాలా చక్కగా తిన్నాయి, దగ్గరికి రాణించాయి. పెట్టడం అయితే అయిపోయింది, తినలేదు అది వేరే విషయం అనుకోండి. సో ఇంకా 4 మిగిలినాయి. మీలో వాళ్ళకన్నా కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా డెలివరీ చేస్తాం. హోమ్ డెలివరీ నా దగ్గర బైక్ ఉంది, మేము ఏంది ఇప్పుడు స్కూటీ కూడా కొత్తది కొన్నాం రీసెంట్ గా, అన్ని మన దగ్గర ఉంటాయి, హోమ్ డెలివరీ ఇవ్వగలుగుతాం. మీ అందరి నైట్ 12 o'clock అయితే ఇస్తాం. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని. God bless you, bro. Thanks, bro. ఫస్ట్ రోజు మా ఫ్రెండ్స్ ఏదో కుక్కలకి పుట్టు పెడుతుంటే నేను ఏదో ఆశామాషి అంటున్నాను, కానీ వాళ్ళకి చూస్తే నిజమే అని అలా చూశాకే తెలిసింది. ఆవులకు కూడా పనులు పెట్టారు, అన్నీ చేశారు. ఇట్లాగే ప్రోత్సహిస్తుంటే వీళ్ళు ఇంకా కంటెంట్ బాగా క్రియేట్ చేస్తారు. వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ కామెంట్ చేయండి. సూపర్ రా, థాంక్యూ అనియా. టైమింగ్ సూపర్ రా, థాంక్యూ అనియా. సూపర్ రా, థాంక్యూ అనియా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అనియా.